ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మా ప్రేమాభివందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, ఇది మూడవ భాగంగా నేను ముగించాలని ఆశపడుతున్నాను. గత 2 వారాలుగా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది అనేటటువంటి శీర్షికను బోధించుకుంటూ వస్తున్నాను. ఇది 3వ భాగంగా నేను పరిగణించండి. ఆ తర్వాత ఒక కొత్త సబ్జెక్టులోనికి వచ్చేవారం వెళ్దాం. ప్రాముఖ్యంగా కొందరు అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? ఆలస్యం చేస్తున్నాడైనా రావటానికి అని అనుకుంటున్నారు. దానికి ఒక కారణం అంటూ ప్రభు దగ్గర ఉంది. ఆయన ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. రెండవదిగా, అందరూ మారు మనస్సు పొందాలి. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మారు మనస్సు. ఎందుకు మారు మనస్సు పొందాలి అంటే, పరలోక రాజ్యంలో పాపంతో ఉన్నవారికి ప్రవేశం ఉండదు కాబట్టి మనం మారు మనసు పొంది పరిశుద్ధమైన జీవితంలోనికి అడుగు పెట్టాలని, అలాగే పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక తప్పిదాలు మనం చేస్తూ ప్రభు నామానికి ఆయాసకరంగా బ్రతుకుతున్నటువంటి కొన్ని జీవితాలు లక్షలాదిగా కోట్లాదిగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏ ఒక్కరు కూడా, అంటే రక్షణ పొందుకున్నవాడు, రక్షణ పొందనివాడు నశించకూడదు. రక్షణ పొందినంత మాత్రాన సరిపోదు. అది మనము ఆ రక్షణను పరిశుద్ధ పరలోకంలో చేరేంత వరకు, పరిశుద్ధుడైన ప్రభువుని మనం పరలోకంలో కలుసుకునేంత వరకు బ్రతుకుంటే మధ్యాకాశంలో, లేదు అంటే పరలోకంలో కలుసుకునేంత వరకు ఆ పరిశుద్ధత కాపాడబడాలి, ఆ రక్షణ కాపాడబడాలి. అది ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏమాత్రం మనం ప్రభు నామానికి ఆయాసకరంగా జీవిస్తే గనుక మనం వాటి నుండి మారు మనస్సు పొందుకొని పరిశుద్ధతను సంపాదించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. అందుకోసమైన అందరూ మారు మనసు పొందండి, అందరూ మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాల్సిన అంశాల్లో 3వ అంశంగా నేను మీతో మాట్లాడబోయే మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు. మీరు అబ్రహాము కుమారులని లేక అబ్రహాము సంతానమని నాకు తెలుసు. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. అబ్రహాము కుమారులు అనగా మీరు విశ్వాసులు, క్రైస్తవులు అని నాకు తెలుసు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. దేవుడు మాట వినగానే
దేవుడు మాటకు ఆయన హృదయంలో చోటిచ్చాడు. కానీ మీలో నా వాక్యానికి చోటు లేదు. మూడవ కారణం ఏంటంటే, మనం గుడికి వెళ్తున్నాం ఓకే, బైబిల్ చదువుతున్నాం ఓకే, ప్రార్థన చేస్తున్నాం ఓకే, సభలకు వెళ్తున్నాం ఓకే, బోధ వింటున్నాం ఓకే, చదివిన వాక్యము, వింటున్న వాక్యము ఎక్కడ పెట్టుకుంటారు మీరు అన్నది యేసు ప్రభు ప్రశ్న. ఎందులో ఉంది మీకు? ఒకవేళ ఆ వాక్యం మీలో ఉంటే మీరు పాపం జోలికి పోరు, ప్రభువుని అంగీకరిస్తారు. ఆదివారం యేసు ప్రభు కావాలి, సోమవారం నుంచి శనివారం వరకు లోకం కావాలి. ఏంటి సుఖం? దానివల్ల వచ్చేదేంటి? మనకు ఒరిగేదేంటి? మనం లబ్ధి పొందుకునేది ఏముంది? ఇలాంటివన్నీ మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ముందు దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, ధర్మశాస్త్రం, లేకపోతే దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టాలు, దేవుని నియమాలు, దేవుని నిబంధనలు, దేవుని బోధ నీ లైఫ్లో, నీ హృదయంలో ఏమైనా ఉన్నాయా లేవా? దేవుని ఆజ్ఞలు, ప్రభు అన్నాడు అవి మీలో లేవు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఎక్కడ మారు మనసు పొందాలి అంటే, దేవుని వాక్యాన్ని మన హృదయములో దాచుకొని వాటిని గైకొనే వాటిలో మనము సఫలీకృతమైతే అప్పుడు యేసు ప్రభు వారు రావటానికి ఆలస్యం చేయరు. వాక్యపు పరిపూర్ణత అది. వాక్యం నీలో పరిపూర్ణం అవ్వాలి అంటే ఆ వాక్యం నీలో ఉండాలి కదా. నీలో పని చేయాలి అంటే నీలో ఉండాలి. చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవదూతల ద్వారా మీరు ధర్మశాస్త్రాన్ని పొందారు కానీ దానిని మీరు గైకొనలేదు అని అక్కడ ఒక మాట రాస్తారు. సో మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని చట్టం అనేది, దేవుని ఆజ్ఞ అనేది, దేవుని మాటలు అనేవి, వాక్యం అనేది మీకు ఇవ్వబడింది. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. మీరు పొందుకున్నారు, వాక్యాన్ని పొందుకున్నారు ఓకే, కానీ ఆ వాక్యాన్ని గైకొనలేదు. అక్కడే మనం ఫెయిల్ అయ్యాం. క్లాస్లో అడ్మిట్ అయ్యాము, క్లాస్ పుస్తకాలు ఇచ్చారు, పరీక్షలు అయినప్పుడు మన నంబర్ కనబడలేదు రిజల్ట్స్లో. అంటే అర్థం ఏంటంటే, నువ్వు క్లాసుకు పోతున్నావు, నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి,
నువ్వు దాన్ని చదవలేదు, నువ్వు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని నువ్వు నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆలోచనలో అవి లేవు కాబట్టి పరీక్షలో ఏం రాయాలో తెలియక ఫెయిల్ అయ్యావు. అంతే కదా. బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్లో మాటలు హృదయాల్లో లేవు, ఆలోచనలో లేవు, మనసుల్లో లేవు. నువ్వు పొందుకున్నావు కానీ దాన్ని గైకొనలేదు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇది చాలా భయంకరమైన మాటే. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో ఇంకొక మాట కూడా చదువుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలి అంటే దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు మీరు నమ్మకం పెట్టుకోలేదు, విశ్వాసం పెట్టుకోలేదు కాబట్టి ఆయన వాక్యం మీలో లేదు అనేటువంటి మాటని యేసు ప్రభువుకు ముందుగా ప్రవక్త అయినటువంటి యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభును గూర్చి చెబుతున్నటువంటి మాట ఇది. మీరు ఆయన విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు, మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళలోనే వాక్యం నిలిచి ఉంటుంది. ఇది విశ్వాస పరిమాణములో మనం ఎదుగుతూ ఉండాలి. యేసు ప్రభునందు విశ్వాసముతో ఎదుగుతూ ఉండాలి. నీ విశ్వాసము చెప్తున్నా కదా, హృదయంలో వాక్యం ఉంటే ప్రభునందు విశ్వాసం చెక్కు చెదిరిపోదు. ప్రభునందు విశ్వాసం ఉంటే హృదయంలో వాక్యం చెక్కు చెదిరిపోదు. ఆ వాక్యం కొరకు నువ్వు ఎంతో ఆరాటపడుతుంటావు. అంటే వాక్యం నిలిచి ఉండాలంటే ఏముండాలట? విశ్వాసం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటగా మీరు పొందారు, దేవదూతల ద్వారా వాక్యం ఇవ్వబడింది. ఓకే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ మీరు గైకోనలేదు. వాక్యం మీరు నిలిచి ఉండాలంటే అర్థం ఏంటంట? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అది అప్పుడే మనలో వాక్యము నిలుస్తుంది. 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ఇంకొక మాట చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అంటే ఇక్కడ ఏంటంట? రెండవదిగా మనం ఏం చేయాలంట? యేసు ప్రభు యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలంటే మనం యేసు ప్రభుని ప్రేమించాలి. టూ రీజన్స్. ఓకే, హల్లెలూయా. మొదటిగా మీరు ఏంటంటే యేసు ప్రభునందు విశ్వసించాలి. రెండవదిగా యేసుని ప్రేమించాలి.
అప్పుడు మీలో ఆయన వాక్యము నిలిచి ఉంటుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడంట? మీలో ఆయన వాక్యం నిలిచి ఉంటాడు. హల్లెలూయా. నన్ను ఒక ప్రశ్న వేయనివ్వండి మిమ్మల్ని. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక మాట అంటారు. ఏమని అంటున్నాడు? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. వచ్చినప్పుడు అక్కడ ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, మనము మాట్లాడుతున్న మాటలు ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే వాటిలో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, గత 2-3 రోజులుగా పన్ను నొప్పి పెడుతుంది. నాకు కొంచెం పై పన్ను నొప్పి పెడుతుంది. సైనస్ ఎక్కువైంది. దాన్ని బట్టి కొంచెం మత్తుగా లేక పిల్స్ వేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు సభ కాదు కాబట్టి ఉజ్జీవంగా ప్రసంగించడం కష్టమవుతుంది. కానీ దయచేసి కొంచెం మీరు కోఆపరేట్ చేస్తూ వాక్యాన్ని వినాలని ఆశపడదు. ఎందుకంటే మంచి విషయాలు దేవుడు నాకు ఇచ్చాడు. దీన్ని మరలా ఒకసారి బోధించేది నేను మరలా బోధించడానికి ఇష్టపడను. ఒకసారి వాక్యం చెప్పేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రస్తావన ఏమైనా దేవుడు తీసుకొస్తే తప్ప దాన్ని మరలా బోధించను. ఏదైనా కొత్త సంగతి దేవుడి దగ్గర తెలుసుకొని బోధించడానికి ఇష్టపడతాను. ఒక 2-3 రోజులు అనారోగ్యంగా ఉన్న కారణాన్ని బట్టి నీరసంగా మాట్లాడుతున్నాను మీతో. అయినా సరే మీరు అర్థం చేసుకుంటారని ప్రభు పేరు కోరుతున్నాను. యేసు ప్రభు వచ్చేటప్పుడంట మనలో భూమి మీద విశ్వాసమే. ఏ మనిషిలోనైనా ఒక నమ్మకం అనేది, నా మీద నమ్మకం ఉందా, నా మీద విశ్వాసం ఉందా అని ఆయన ఆశ్చర్యపోతారండి. విశ్వాసం కనుగొనగలనా? అక్కడ ఏంటంటే విశ్వాసం లేకపోతే ఏం లేదు, నమ్మకం లేకపోతే ఏం లేదు, వాక్యమే లేదు. మనలో దేవుని వాక్యం ఉండాలంటే ఏంటట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా యేసు ప్రభుని ప్రేమించాలి. యేసు ప్రభుని ఎక్కువగా ఎంతగా ప్రేమిస్తావో అంత ఎక్కువగా వాక్యం నీలో నాలో ఉంటుంది. హల్లెలూయా. అని ఒక ప్రశ్న ప్రభు వేస్తుంటే మనం ఏం చేయాలి వాక్యం నిలిచి ఉండడానికి? ఇంకొక ప్రశ్న కూడా మీకు వేస్తాను, ఇంకొక సలహా ఇస్తాను మీకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన ఒకదానినైనా మీరి మనుష్యులకు అలాగున బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల కంటేను పరిచయాల కంటే మీ నీతి అధికం కానీ ఎలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పుచున్నాను. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొని అందులో ఒక ఆజ్ఞనైనా మనం మీరితే పరలోక రాజ్యంలో చాలా అల్పుడు అనబడతాం. వాటన్నిటినీ గైకొని ఎవడైనా బోధ చేస్తే వాడు పరలోకంలో గొప్పవాడు అనబడతాడు. హల్లెలూయా. బోధించవచ్చు, కానీ ఆజ్ఞలు గైకొని బోధించేవాడు గొప్పవాడు అవుతాడు.
ఆజ్ఞలు గైకొన కన్నా బోధించేవాడు అల్పుడవుతాడు. ఆజ్ఞలు గైకొన కన్నా ఈ లోకంలో బోధించేవాడు మనుష్యుల్లో గొప్పవాడైతే అవ్వచ్చేమో కానీ ప్రభు దృష్టికి గొప్పవాడు కాదు, పరలోకంలో గొప్పవాడు కానే కాడు. బోధ చేయొచ్చు, ఎంతోమంది బల్ల గుద్దుతారు, బల్ల బాదుతారు, బల్ల విరగొడతారు, మైకులు మైమర్చిపోతారు, బాక్సులు బ్రద్దలైపోతాయి. చాకచక్యంగా మాట్లాడతారు, జోకులు వేస్తారు, కడుపు నవ్విస్తారు, కవ్విస్తారు, మెప్పిస్తారు, మై మరపిస్తారు. చక్కని గానాలాపన ఉంటుంది, ప్రజల్ని రక్తి కట్టిస్తారు, చురకత్తలు లాంటి బాణాలు వదులుతారు, విమర్శలు చేస్తారు, ఎదుటి వారిని తక్కువ చేస్తారు. వాళ్ళు దేవుడితో సమానంగా ఎంచుకుంటారు. ఇతర పరిచారకులు దేవుని సేవకులు కాదని భావిస్తారు. ఫైవ్ స్టార్ హోటల్స్ కోరుకుంటారు, రోజుకి నాకు 25,000, 50,000, ₹1,00,000 డిమాండ్ చేస్తారు. ఇది ఈ లోకంలో చెల్లుబాటు అవుతుందేమో కానీ, ఈ లోకంలో నువ్వు గొప్పవాడమే అనిపించుకుంటావేమో కానీ, పరలోకంలో నీవు అల్పుడవే. దేవుడు ఆజ్ఞలు గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుడు ఆజ్ఞ కానీ, దేవుని బోధ కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని చట్టము కానీ, దేవుని నిబంధన కానీ, దేవుని మాటలు కానీ, వాక్యము కానీ, దేవుని స్వరము కానీ ఎవరైతే విని యేసు ప్రభునందు విశ్వసిస్తారో, యేసు ప్రభుని ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో, గైకుని ఎవరైతే బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అనబడతారు. ఏం రాసింది హిందీలో ఒకసారి చదవమ్మా నువ్వు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువు. इसलिए जो कोई इन छोटी से छोटी आज्ञाओं में से किसी एक को तोड़े और वैसा ही लोगों किसी एक तो तोड़े तोड़े मीन्स ये मीरिते. ఈ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా మీరు చిన్న ఆజ్ఞ అయినా మీరితే तोड़े और वैसा ही लोगों को सिखाए. అలాగే మీరు మీరి అలాగే బోధిస్తే वह स्वर्ग के राज्य में सबसे छोटा कहलाएगा. परंतु जो कोई उन आज्ञाओं का पालन करेगा, उन आज्ञा को पालन करेगा और उन्हें सिखाएगा वही स्वर्ग के राज्य में महान कहलाएगा. Those who keep the word and do it according to the word shall be treated as the greater man in the heaven. ఎవరైనా ఈ చిన్న వాటిలో ఈ ఆజ్ఞలన్నిటిలో ఒక చిన్న ఆజ్ఞ మీరి బోధిస్తే వాడు పరలోకంలో అల్పుడు, గైకొని బోధిస్తే వాడు పరలోకంలో గొప్పవాడు. అందుకోసమే శత్రువుని ప్రేమించు అని అనడానికి కారణం, పొరుగు వాడిని ప్రేమించు అనడానికి కారణం అదే. అందులో గొప్పతనం ఉంది.
నిన్ను కొట్టేవాడిని, నువ్వు తిట్టేవాడిని, నువ్వు అసహించుకొని నిన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తే నీకేం లాభం కలగదు. నిన్ను ప్రేమించేవారు ఉన్నారా? సంతోషం. నీకోసం ప్రార్థన చేసేవారు ఉన్నారా? సంతోషం. కానీ నిన్ను ఏడిపించేవాడిని, నిన్ను దుఃఖపెట్టేవాడిని, నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడిని, నిన్ను హింసించేవాడి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాడిని ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమతో నువ్వు వాడిని గెలుచుకుంటూ ఉండాలి. పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడు అవుతావు. పరలోక రాజ్యంలో నువ్వు హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది చాలా దీని మీద కొంచెం మాట్లాడుకుందాం. నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. దేవుడు వాక్యం చెబుతుంది. దేవుడు వాక్యం నీలో ఉండాలంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన చెప్పే ఆజ్ఞలు కానీ, ఆయన ఇచ్చే ఆజ్ఞలు కానీ, ఆయన చెప్పే బోధ కానీ అన్నింటినీ గైకొని బోధించాలి. గైకోకుండా ఏదైనా మీరి బోధించి అట్లయితే నువ్వు గొప్పడివేం కాదు అక్కడ పరలోకంలో. యు ఆర్ జస్ట్ లిటిల్ లోయర్. You will not be a greater man in sight of God. Praise the Lord. Hallelujah. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఓకే, నెంబర్ 1, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ఇప్పటి వరకు మీకు పాఠం అర్థమైందా? ఏం పాఠం చెప్పాను నేను? మీలో వాక్యం లేదు అంటున్నాడు. ఆ వాక్యం మీరు పొందారు కానీ దాన్ని గాయకోవట్లేదు. మీరు యేసు ప్రభునందు విశ్వసిస్తేనే మీలో వాక్యం ఉంటుంది అన్నాడు. యేసు ప్రభుని ప్రేమిస్తేనే మీలో వాక్యం ఉంటుంది అని అన్నాడు. హల్లెలూయా. తర్వాత భూమి మీదకి నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం కనుగొందునా అని అంటాడు ఆయన. అంటే అలాగే మీలో ఎవరైనా సరే ఆజ్ఞలన్నిటినీ గైకుంటే వాడు గొప్పవాడు అవుతాడు. ఏ ఒక్క ఆజ్ఞ మీరిపోతే వాడు అల్పుడవుతాడు. కాబట్టి అక్కడ ప్రమాదం కొంచెం ఉందని మనం గ్రహించుకోవాలి. అంటే దేవుని ఆజ్ఞలను మనం గైకుని బోధించాలి, దేవుని మాటలు గైకుని బోధించాలి, దేవుని చట్టాన్ని గైకుని బోధించాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని గైకుని బోధించాలి, దేవుని మాటలను విని గైకొనాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నారో వినాలి, అది విని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఇది సూత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకుంటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు ఈ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాటల వలన నలుగురు బతుకుదురని నీవు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. అంటే ఏం చెప్తున్నానంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి మాట గుర్తుంచుకోవాలి. చూసావా? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఇదే ఒక ఉజ్జీవ సభ అయితే ఉంటుంది, దాని వ్యవహారం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను మీతో ఒంటరిగా మాట్లాడుతున్నాను కదా, ఎఫెక్ట్స్ ఏమన్నా, మైక్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్
పబ్లిక్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అయినా పరిశుద్ధాత్మ ఎఫెక్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయన ప్రతి మాట జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ప్రతి మాట గుర్తు పెట్టుకో అంటున్నాడు దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకునేటప్పుడు, గుర్తు పెట్టుకునేటప్పుడు అవి నీలో ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఇంకా నేను ఇంకా మర్చిపోలేదంటే నువ్వు ఇంకా నాలో ఉన్నావు అని అర్థం. అంతే కదా. ఏం సార్ మమ్మల్ని మర్చిపోయారా, మేము మీకు గుర్తు రావట్లేదా అని చాలామంది అంటారు. సార్ ఊరుకోండి సార్, మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి, మాకు గుర్తొస్తూనే ఉంటారండి, కానీ సమయం లేక మీతో మాట్లాడటం లేదండి, లేకపోతే పనుల్లో పడిపోయామండి, లేకపోతే ఇంటి సమస్యలు వేరేగా ఉన్నాయండి, బిజీగా ఉన్నాయండి అని చెప్తూ ఉంటారు. అలాగే ప్రియులారా, మనము దేవుని మాటల్ని, ఆయన చెప్పే ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంది. నెంబర్ 1 ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2, కీర్తన 8వ మాట చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 119:8. అక్కడ చదవమ్మా, నువ్వు తీసావా? मैं तेरी विधियों को मानूंगा, मुझे पूरी रीति से ना तज. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ కట్టడలు నేను గైకు. ఓకే, 119:105. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. तेरा वचन मेरे पाँव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियाला है. 105 అలా చెప్తుంది. 119 ఎందులో ఏం చెప్తుంది? నా కన్నులు తెరవమని చెప్తున్నాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆశ్చర్యకార్యాలు నేను చూడాలని నా కన్నులు తెరువు అని ఒక లేఖనం ఉంటుంది. ఆ లేఖనాన్ని 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. 18th word చదవమ్మా. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं. మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ప్రతి మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రతి మాట మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటున్నాడంటే, నా కన్నులు తెరుదేవా, నీ ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలని నా కన్నులు తెరువుదేవా అని అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమునందు, నీ వాక్యమందు, నీ ఆజ్ఞలయందు, నీ వాగ్దానాలయందు నేను గొప్ప కార్యాలు చూడాలి. వాక్యానుసారమైన దీవెనల్లో నేను గొప్ప కార్యాలు చూడాలి. నా కన్నులు తెరు అని నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. రెండోదిగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయాలమ్మా. దేవా, నీ వాక్యంలో ఉన్న గొప్ప సంగతులు మేము చూడాలి, నీ వాక్యంలో ఉన్న గొప్ప సంగతులు మేము చూడాలి, ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు తర్వాత చూడు, అక్కడ 119, 119, 105లో ఏమి రాసి ఉంటుంది?
105 ఏం రాసి ఉంటుందట? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము మన పాదాలకు దీపం. అంటే ఈ వాక్యము, ఈ కాళ్ళు, ఈ నడక, ఈ జీవితం చీకటిలో నడవకున్న వెలుగులో నడుస్తుంది. అది ఎప్పుడు అంటే దేవుని వాక్యము వలన మనం వెలుగులో నడుస్తాం, చీకటిలో నడవం. రెండోది, నా త్రోవకు వెలుగు అంటే నేను ప్రయాణం చేసే ప్రయాణం, జీవించే విధానం నాకు జీవం కలిగిస్తుంది. చీకటిలో నేను నడవకున్నా, చీకటిలో జీవించుకున్నా, వెలుగులో నడిచేటట్టు, జీవములో ఉండేటట్టు, వెలుగులో జీవించేటట్లు నీ వాక్యం మాత్రమే చేస్తుంది. అందుకోసమే నీ వెలుగు, నీ ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా కన్నులు తెరు. అని రెండోసారిగా ఈ మాట గుర్తుపెట్టుకో. ఆయన ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆయన ఆశ్చర్య కార్యాలు వాక్యమందు నువ్వు చూడటానికి, వాక్యమందు నడవడానికి, వాక్యమందు జీవించటానికి, వెలుగునందు నడవటానికి, వెలుగునందు జీవించటానికి నువ్వు ప్రార్థన చేసుకుని కన్నులు తెరవాలని ప్రార్థన చేయి. అంధత్వంలో ఉన్న నీ కళ్ళు, చీకట్లో ఉన్న నీ కళ్ళు, చీకట్లో ఉన్న నీ ఆలోచన, చీకట్లో ఉన్న నీ జీవితం ఒక్కసారిగా ఆశ్చర్యకరమైన వెలుగును చూడాలని, ఆశ్చర్యకరమైన వెలుగు కార్యాలు చూడాలని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా గుర్తుపెడతాం. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 2వ మాటలో అక్కడ నిర్మలమైన పాలను అపేక్షించుడి అని. మలము లేని నిష్కల్మషమైన నిర్మలమైన పాలు, స్వచ్ఛమైన పాలు అపేక్షించండి, అపేక్షించండి. ప్రైజ్ ది లార్డ్ అంటే కోరుకోండి. డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్ములను నిజంగా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే గనుక నిన్ను బట్టి రెండవ రాకడ తను ఆలస్యం చేయకున్నా ఈ లోకంలోనికి రావాలి అంటే గనుక నీలో వాక్యానికి ఎంత చోటు ఉందో అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను లేక ఆ వాక్యమును, ఆ నిర్మలమైన వాక్యమును అపేక్షించుడి, అపేక్షించుడి, కోరుకోండి. Desire the sincere milk of the word. మొదటిగా ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వాక్యమందు గొప్ప కార్యాలు మేము చూడాలని, ఆశ్చర్యకరమైన కార్యాలు మేము చూడాలని, వెలుగులో నడవాలని, వెలుగులో జీవించాలని, వెలుగు కార్యాలు చూడాలని ప్రార్థన చేసుకో. మూడవదిగా నిర్మలమైన పాలను అపేక్షించండి, కోరుకోండి. నాలో వాక్యం ఉండాలి దేవా, నాలో నీ మాట ఉండాలి దేవా. నాలో నీ మాట ఉంచుతా, నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటలు నేను గుర్తుంచుకుంటున్నా ప్రభువా అనే ఆశ నీలో నాలో ఉండాలి. అదే కదా మార్తమ్మ చేసింది, ఆ మరియమ్మ చేసింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని
ఆయన బోధ వింటూ ఉంది, ఆయన ప్రతి మాట వింటూ ఉంది. ఆమె సహోదరి మార్త, ప్రభువా నీకు చింత లేదేటయ్యా, నేను ఒక్కదాన్ని పనులు చేసుకుంటున్నాను, నాకు కొంచెం బాధగా ఉంది, నా సహోదరిని ఆవిడించుకుంది. మార్త ఆమె ఉత్తమమైనది ఎంచుకుందమ్మా, అది ఆమె ఎదురుని తీసివేయబడదు అని లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాల్లో ఆ మాటలు చెబుతున్నాడు. ఈ రోజున యేసు ప్రభు దగ్గర కూర్చొని, యేసు ప్రభు సన్నిధిని కూర్చొని ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మాటలను ప్రేమించాలి, ఆయన యందు విశ్వాసం, ఆయన నామాన్ని ప్రేమించాలి, ఆయన నామాన్ని విశ్వసించాలి, ఆయన బోధ యందు విశ్వసించాలి, ఆయన ప్రతి మాట మీరు నమ్మాలి, వినాలి, నమ్మాలి. ఎక్కడున్నా ఈ అలవాట్లన్నీ ఎవరి దగ్గరైనా ఉన్నాయా? ఏ క్రైస్తవ లోకంలోనైనా ఉన్నాయా? విన్నారా? ఉన్నాయా? నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని అంటున్నాడు కదా ప్రభువు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? ఎవడైనాను నా మాట విని గైకొంటే వాడు 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తాడు అన్నాడు. ఆ మార్కు సువార్త 4వ అధ్యాయం 20 వచనంలో మాట ఉంటుంది. విత్తువాడు విత్తనాలు పట్టుకొని పోతుంటే కొన్ని రాతి నేలలో ఉన్న, కొన్ని ముళ్ళ పొదల్లో ఉన్న, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఆ రాతి అన్ని మొలికెత్తాయి, అన్నీ మొలిసాయి, కానీ అన్నీ ఫలించలా, కొన్ని ఫలించాయి. ఆ మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రమే ఫలించాయి. ఆ త్రోవ ప్రక్కన రాళ్ళ మీద పడినటువంటి వాటిని కొన్ని పక్షులు ఎత్తుకెళ్ళిపోయేవి, మరి కొన్ని మొలిచాయి, కానీ ఎండ రాగానే వేరు లేనందున అవి ఎండిపోయాయి. చాలామందికి ఆసక్తి ఉంటుంది, ఆ తర్వాత ఎండ దెబ్బ తగలగానే ఏదో ఒక సమస్య రాగానే వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. మరి కొంతమంది ఎదుగుతారు, కానీ ముళ్ళు అణిచివేస్తుండడంతో ఈ జీవన సమస్యలు, ఐహిక విచారాలు, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు వీటిని తట్టుకునే శక్తి లేక వదిలేస్తారు వాక్యాన్ని. ఆ రెండిట్లో అంత ఫలింపు లేదు, అస్సలు ఫలింపు లేదు. 30 లేదు, 60 లేదు, 100 లేదు. ఏదో వాక్యం ఉంది, వాక్యం పెరిగి, వాక్యం విన్నారు, వాక్యం ఆలకించారు అని ఒక చిన్న సంతృప్తి తప్ప ఫలింపే లేదు వారి జీవితాల్లో. కానీ మంచి నేల ఏంటంటే, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడేటటువంటి జీవితాల్లో 30 60 100 ఫలితం అనేది వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని బోధ, ఇది దేవుని సత్యం, ఇది దేవుని మార్గం, ఇది దేవుని కోరిక. వచ్చేయాలా? ప్రభు వచ్చేయాలా? ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? ప్రభు వస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నామా మనం? అంతేనా? మనం ఏమైనా ఇంకా మార్పు చెందాలా? ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయా మనకి? యేసు ప్రభునందు విశ్వసించాలి, యేసు ప్రభుని ప్రేమించాలి,
ఓకే, ఆజ్ఞలో ఏ ఆజ్ఞ మీరకూడదు, ఆజ్ఞ గైకొని బోధించాలి. అప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతావు. లేకపోతే ఏదో ఒక కోటలో నీకు పెద్ద పేరు ఏముండదు అక్కడ. ఏ ఆజ్ఞన గై కొనకపోతే పరలోకంలో నువ్వు పెద్దోడు అనిపించుకో. ఉన్నాయా లక్షణాలు? ఉన్నాయా మనకి? దేవుని ప్రతి మాట జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని ప్రతి మాట గుర్తుంటుందా? వాక్యానుసారమైన కార్యాలు నీళ్ళు జరగాలనేటువంటి ప్రార్థన చేసుకుంటున్నావా? దేవా, నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, ఇదిగో నాలో నీ వాక్యం ఉంది, ఈ వాక్యానుసారమైన ఫలితం నేను చూడాలి అని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? లేదా ప్రభు నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే అని కోరుకుంటున్నావా? అడుగు, ప్రతి వాటిని ఇస్తాడు ఆయన, కానీ వాక్యానుసారంగా అడుగు. ఎందుకు? దేవాన్ని సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త చేయాలి, నా దేశానికి సువార్త చేయాలి, నా గ్రామానికి సువార్త చేయాలి. దేవ, వాక్యాన్ని బోధించాలి. దేవ, నీ ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చావు, నువ్వు గొప్ప ఆజ్ఞ ఇచ్చావు తండ్రి, గ్రేట్ కమిషన్ చెప్పావు తండ్రి. ఇదిగో నేను మీరు సర్వలోకానికి వెళ్ళమన్నారు, సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నారు. సువార్త చేయాలి తండ్రి, వాక్యం బోధించాలి ప్రభు. వెళ్ళాలి అంటే మాకు సహాయం లేకపోతే వెళ్ళాను తండ్రి అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఇలా చెప్తుందయ్యా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్తుందయ్యా. ఇదిగో సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా ప్రభు తండ్రి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, లేకపోతే 4వ అధ్యాయంలో నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన 5 పరిచయాలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సంఘాల్లో బోధించాలి ప్రభువా, సంఘానికి వాక్యం చెప్పాలి ప్రభువా, సంఘానికి వాక్యం నేర్పించాలి ప్రభు. వీటిని నేను గైకోవాలి ప్రభు. నేను వెళ్ళి బోధించాలి తండ్రి, నాకు సహాయం చేయం ప్రభు. సంఘ క్షేమాభివృద్ధిని బుద్ధి నిమిత్తం నా ప్రభు తండ్రి. దేవుని రాజ్య విస్తార నిమిత్తం, రాజ్యం కట్టడంకి నా ప్రభు తండ్రి, నాకు సహాయం కావాలి తండ్రి అని ఏ రోజైనా ప్రార్థన చేసావయ్యా నువ్వు? ఏమా ఏ రోజైనా అలా ప్రార్థన చేసావా? తెల్లవారు లేస్తే మన చూపులు ఎటువైపు వెళ్ళిపోతాయో తెలియదు, మన ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోతాయో తెలియదు, మనం ఎవరిని విసిగిస్తున్నామో తెలియదు, మన సమయాన్ని దొంగిలిస్తున్నామో లేదో తెలియదు, మన భాగస్వామిని బాధపడుతున్నామో లేదో తెలియదు, మన ఇల్లు, మన పనులు ఎలా ఉంటుంది? ఏ రోజైనా సరే వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేసావా? దేవా, ఇగో నా ప్రభా, నా పాదాలకి దీపమయ్యా వాక్యం. ఆ వాక్యపు వెలుగుతో నేను నడవడానికి, ఆ వాక్యపు జీవంలో నేను జీవించటానికి, నిలవటానికి, నడవడానికి, ప్రయాణం చేయడానికి, నా మార్గం అంతట్లో చీకటి లేకుండా, నా జీవితంలో చీకటి లేకుండా సహాయం చేయ ప్రభువా అని ఏ రోజైనా ప్రార్థన చేశావా? ఏ రోజైనా ప్రార్థన చేసావా అలాగా? ఇగో ప్రభు, నేను ఆత్మీయ ఆకలితో ఉన్నాను ప్రభు. ఇగోనైనా మరి ఆ రోజు నువ్వు ఆ పరిచయులతో, ఆ శాస్త్రులతో నువ్వు చెప్పిన మాటలు, మీరు అబ్రహాము కుమారులని నాకు తెలుసు, మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యానికి చోటు లేదు అన్నావు తండ్రి. మేము మీ కుమారులైనంత మాత్రాన, మేము క్రైస్తవులైనంత మాత్రాన, విశ్వాసమైనంత మాత్రాన మీ సరి అయిన విశ్వాసం కనపరచడం లేదు, మిమ్మల్ని సరి అయిన రీతిలో ప్రేమించడం లేదు. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు చేస్తే కనుక, మాలో విశ్వాసం కనుగొనకపోతే కనుక, మేము విడిచిపెట్టబడిన వారి గుంపులోనే ఉండిపోతాం కదా. కాబట్టి అలా కాకుండా
నీ వాక్యం మాలో ఉండాలి అంటే వాక్యం పట్ల మాకు ఆసక్తి కలిగినట్లు, వాక్యాన్ని అపేక్షించినట్లు, మాలో వాక్యం పట్ల ఒక కోరిక, ఒక ఆశ కలిగించు తండ్రి అని ఏ రోజైనా ప్రార్థన చేసావా? నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభు, నీ సన్నిధిని నేను ప్రేమించాలి, నీ సన్నిధిలో నీ స్వరాన్ని వినాలి ప్రభు, నీతో ఏకాంతంగా సహవాసంలో నేను గొప్పవాడిని అవ్వాలి ప్రభు, నీ స్వరాన్ని వినాలి తండ్రి, నీ మాటలు వినాలి, నీ బోధ వినాలి, నీ దగ్గర కూర్చోవాలి, ఉత్తమమైన దాన్ని నేను ఎంచుకోవాలి తండ్రి, నీ బోధ వినడానికి, నీ సన్నిధిని ప్రేమించడానికి, కూర్చోటానికి నాకు సహాయం చేయ ప్రభు అని ఏ రోజున నువ్వు కోరుకున్నావా? దేవా ఇగో నా ప్రభు, ఏదో తన ఆనవాయితీగాను ఆచారబద్ధంగాను మేము వింటున్న నీ మాటలే నా ప్రభు తండ్రి, గైకొన కన్నా జీవిస్తున్నాం, ఫలించలేకపోతున్నాం ప్రభు. ఫలించాలి అంటే నా ప్రభు నీ వాక్యాన్ని మేము విని దాన్ని గైకొనేటువంటి కృపను మాకు దయచేయి తండ్రి అని ఈ రోజున ప్రార్థన చేశాం. మరి ఇలా లేకపోతే కనుక యేసు ప్రభు వచ్చి ఏం లాభం? యేసు ప్రభు వచ్చి ఏం లాభం? ఆయన అలాగా చచ్చాడు, చచ్చినా లాభం లేకపోతుంది. ఆయన చచ్చిపోయి, ఆయన చనిపోయి, ఆయన చచ్చినా నీకు లాభం లేకపోయినా, ఆయన వచ్చినా నీకు లాభం లేకపోయినా, ప్రయోజనం లేకపోయినా ఎందుకు నీ క్రైస్తవం? ఆయన నీ కొరకు ఎందుకు చనిపోయాడు? ఆయన నీ కొరకు ఎందుకు రావాలి? ఆలోచనలు ఏమైనా చేశావు? ఆయన చనిపోవడం, ఆయన రక్తంలో నీ పాపాలు కడగడానికి, నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి. ఆయన రావటం నిన్ను పరిశుద్ధుడిగా, ఆ రక్షణ నీలో కొనసాగుతుందా లేదా, వృద్ధి చెందుతుందా లేదా, నీలో విశ్వాసం ఉందా లేదా, నీలో ఆయన మీద ప్రేమ ఉందా లేదా, నీలో ఆయన మీద విశ్వాసం ఉందా లేదా, నీలో ఆయన వాక్యం ఉందా లేదా అని ఆలోచన చేసుకుంటే కనుక ఆయన, అవి నీళ్ళు లేనప్పుడు ఆయన రావటం దేనికి? అందుకొరకే ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశించిపోకూడదని ఆలస్యం చేస్తున్నాడు. వస్తానన్న యేసు రాక మానడు. పరలోకంలో అల్పుడుగా కాకుండా గొప్పవాడిగా జీవించాలన్న ఆశ నీలో ఉండాలని, ఆయన వాక్యము నీలో ఉండాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలని, లేదా ఆయన పరలోక రాజ్యంలో నువ్వు వారసుడు అవ్వాలని, నిత్యక్షేమమును పొందుకుని నిత్యపు వెలుగులో, నిత్యమైన సత్యమైన వెలుగులో, పరలోక రాజ్యంలో ప్రభుత్వను సదాకాలము జీవించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నీలో ఆయన వాక్యానికి నువ్వు చోటిచ్చి జీవించాలని నిన్ను కోరుతూ ఈయన దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. మనం తదుపరి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదంగా కానుకుంటున్నాను. ఘనమైన స్థుతి స్తోత్రాలు చేస్తుందండి. గొప్ప దేవుడి ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా, ఈ దాస్తారా తండ్రి ఏసయ్య, ఈ జీవమైన వాక్యం తండ్రి మనందరికీ వినిపించొద్దానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అయ్యా ప్రభా, ఈ వాక్యం విని తండ్రి ప్రతి హృదయంలో తండ్రి ఈ వాక్యం ఫలించేటట్టుగా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించు.
అయ్యా తండ్రి ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఉండాలి అయితే ప్రభా నీ యందు విశ్వాసం ఉంచాను తండ్రి. అలాగే ప్రభా నిన్ను ప్రేమించాను, నీ వాక్యంను ప్రేమించాను తండ్రి. అంటే దీవింతో ప్రభా అయా ప్రభా నీ కృప మా అందరికీ చూపించాను తండ్రి. దేవునికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నీ వాక్యం గాయకుంటూ ఈ వాక్యం నేను బోధిస్తారు తండ్రి, ఈ పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ దినం తండ్రి వాక్యం విని ప్రభా ప్రతి ఒక్క ఆత్మీయ కన్నును తెరవండి ప్రభా. హల్లెలూయా. అయా ప్రభా ఈ కన్నుతో ప్రభా నీ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూడాలని ఆశ కలిగించారు తండ్రి. అయా తండ్రి ప్రతిదినం నీ వాక్యంలో ప్రభా హృదయంలో ప్రభా నెమలపరచని కృపానుకరించండి తండ్రి. ఎటువంటి దుర్శక్తి వ్యక్తిగానే ప్రభా హృదయం నుంచి ఎటువంటి ప్రభా ఈ వాక్యంలో శాతాలను ఎత్తుక్కుపోకన తండ్రి నీ పరిశుద్ధ ఆత్మని కంచి హృదయం చుట్టూ ఉంచున్న ప్రార్థిస్తుందండి ప్రభా. ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతోమంది బిడ్డల ప్రభా నీ జీవంలో మాట విన్నారు తండ్రి. నీ మాటనే ప్రభా నాకు గుర్తు చేయమని చెప్తాను తండ్రి ప్రభా. విని ప్రతి మాటని ప్రభా మేము గుర్తించుకోవాలి తండ్రి, వాక్యం అనుసారం నడుచుకోవాలి తండ్రి. అట్టి దీవిని మా అందరికీ ప్రభా ఇవ్వండి ప్రభా. ఆన్లైన్ ద్వారా ఎంతోమంది ప్రభా ఈ వాక్యం విన్నారు. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబీకుని ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించి అయా ప్రభా నీకోసం ప్రభా మేము ఫలించాలి తండ్రి ప్రభా. హల్లెలూయా. యేసయ్య ప్రతి బిడ్డని కుటుంబీకుని అయా ఈ పరిచర్య కొరకు ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రజల ప్రభా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. అలాగే తండ్రి ఈ పరిచర్యను ఇంకా విస్తరించేయండి తండ్రి ప్రభా. పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ఇలా కావాల్సిన ప్రతి అవసరం సహాయ సహకారాల ప్రభా నువ్వు అందిస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. సమస్త మహిమగంత ప్రభావం నామం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకందరికీ వాక్యమైన ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించిన కాక ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.